శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. తులరాశిలో పుట్టిన వాళ్ళు ప్రాణం పోయినా సరే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన ఎంతో మహిమాన్వితమైన మహాశివరాత్రి పర్వదినంలోపు ఈ 3 తప్పులను అస్సలు చేయకండి. అలా చేస్తే గనక మీరు సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇక ఈ భూమండలంలో ఈ యొక్క తులరాశి వారు ఈ వీడియోని ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా చూడండి. అయితే ప్రాణం పోయిన ఈ తులరాశి జాతకులు ఈ మహాశివరాత్రి లోపు అస్సలు చేయకూడని ఆ 3 తప్పులు ఏమిటి, వీరు ఎటువంటి తప్పులు చేయకూడదు, ఒకవేళ మీరు చేస్తే గనక వాటికి మీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన వారు తులరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ యొక్క తులరాశి 7వ రాశి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులరాశి జాతకులు అలంకార ప్రియులు. ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారి జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలోకి పైకి వస్తారు మరియు వీరి యొక్క ఆలోచనను ఎవరితోటి పంచుకోరు. అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారు ఇతరుల యుక్తులకు అసలు లొంగరు. ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది అధికంగా ఉంటుంది. ఇక ప్రజలకు సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఎంతో బాగా రాణిస్తారు. ఇక తులరాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి ధనాన్ని బాగా సంపాదిస్తారు. అలాగే డబ్బులను పొదుపు కూడా చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇకపోతే ఈ తులరాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే సునిశ్చితంగా, న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పు చెబుతారు. అంటే ఎవరైనా తవ్వులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే వారికి న్యాయం చేస్తారు. ఇక ఈ యొక్క తులరాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు వారి జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే ఇలాంటి యొక్క తులరాశి జాతకులు వీరి జీవితంలో 2025 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినంలోపు ఈ 3 తప్పులను అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు కనుక 3 తప్పులను మీ జీవితంలో చేస్తే మీరు ఇప్పటి వరకు కష్టపడి సంపాదించినంత పోయి రోడ్డు మీదకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక తులరాశి వారికి ఎలా అయితే ఆర్థికపరమైన క్రమశిక్షణ ఉంటుందో అలాగే వీరు ఈ మహాశివరాత్రి లోపు ఈ 3 తప్పులను ఎట్టి పరిస్థితులను చేయకూడదు. ప్రాణం పోయినా సరే ఈ యొక్క తులరాశి వారు ఈ 3 తప్పులు అసలు చేయకండి. మరి ఆ తప్పులు ఏంటి, ఇక వారు చేయకూడని ఆ 3 తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఈ యొక్క తులరాశి జాతకులు ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలను ధరించాలి. అప్పుడే మీరు సంతోషంగా, ఉల్లాసంగా, హ్యాపీగా ఉంటారు. నల్లటి వస్త్రాలను ఈ యొక్క తులరాశి వారు అస్సలు ధరించకూడదు. అలాగే దక్షిణ సింహద్వారం ఇళ్లను కానీ అటువంటి ఇంటిలో రెంట్కు ఉండడం కానీ అస్సలు చేయకూడదు. ఆ విధంగా సౌత్ ఫేస్లో ఉండే షాప్స్ కానీ రెంట్కు తీసుకోకూడదు. ఒకవేళ మీరు కనుక సౌత్ ఫేస్ గల ఇంట్లో నివసించాల్సి వస్తే చాలా నష్టాన్ని అయితే మీరు భరించాల్సి ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి రావచ్చు. చిన్న సమస్యను గోటుతో పోయేదానికి గోరంతా చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ తులరాశి వారు ఎప్పుడు కూడా దక్షిణ దిశ అంటే సౌత్ ఫేస్కు ఉన్నటువంటి సింహద్వారాన్ని నివసించడానికి మీరు అస్సలు మొగ్గు చూపకండి. అంతేకాదు మీరు దక్షిణ దిశగా తలపెట్టి పడుకోవడం కూడా మీకు నష్టాన్ని కలగజేస్తుంది. ఇక రెండవ తప్పు, ఈ యొక్క తులరాశి వారు మీ ఇంట్లో కనుక వాయువ్య దిశలో పార్వతీదేవి విగ్రహాన్ని కానీ, దుర్గాదేవి విగ్రహాన్ని కానీ, లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ లేదా ఫోటో కానీ పెట్టుకున్నట్లయితే మీకు చాలా
మనశ్శాంతి లభిస్తుంది. ఇంకా ముఖ్యంగా వాయువ్య దిశలో బరువును ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఒకవేళ మీరు కనుక ఆ విధంగా వాయువ్య దిశలో బరువు పెడితే కనుక దాని యొక్క ప్రభావం అనేది మీ యొక్క ఆర్థిక స్థితిపైన ఎఫెక్ట్ పడుతుంది. దీని కారణంగా మీకు రావాల్సిన ధనం రాకుండా అప్పుల బాధలో పడతారు. ఇక తులారాశి వారికి పాల వ్యాపారం కానీ, బట్టల వ్యాపారం కానీ, బంగారం వెండి వ్యాపారం లాంటివి చేసినట్లయితే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తాయి. ఇక మూడవ తప్పు ఏమిటంటే, ఈ యొక్క తులారాశి వారు మీ తండ్రి గారితో ఎప్పుడు కూడా ఘర్షణ పడవద్దు. అలా ఘర్షణ పడినట్లయితే మీ యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. మీకు వీలైతే వారానికి ఒకసారైనా మీరు మీ తండ్రి గారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించాలి. మీ కుటుంబంలోని పెద్దవారు వారిని ఎప్పుడు కూడా వారి సలహాలు అడిగి తీసుకోవడం, వారితో చర్చించడం, వారికి ఏదైనా స్వీట్స్ కానీ తెచ్చివ్వడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే ఈ తులారాశి వారికి మంచి ఫలితాలే మీ జీవితంలో మీ కళ్ళతో మీరు చూస్తారు. అలాగే మీరు చేస్తున్న పనుల్లో తప్పకుండా సక్సెస్ను సాధిస్తారు. ఇక తులారాశి వారు శుక్రమూఢమి కాలంలో కానీ, గ్రహణాల సమయంలో కానీ మీరు ఎప్పుడూ కూడా ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు. ప్రజాబలము, సన్నిహితుల అండదండలు అనేవి మీకు ఎల్లవెల్లలా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి మీ రాష్ట్రాధిపతి శుక్రగ్రహం కాబట్టి మీరు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఆరాధన అనేది చేసుకుంటూ ఉండాలి. ఇక తులారాశి వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు కాబట్టి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. అయితే మీరు మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేయటం, వారితో మాట్లాడకుండా రోజుల తరబడి గడిపేయడం లాంటివి అసలు చేయకండి. అలాగే కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉండండి. దీనివల్ల వారి నుంచి మీకు అవసరమైన మంచి మద్దతు మీకు లభిస్తుంది. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారిలో ప్రధానమైన బలహీనత చపల చిత్తమైన మనస్తత్వం. అప్పుడప్పుడు వీరికి పోట్లాడ స్వభావం కూడా వీరికి ఉంటుంది. దీని కారణంగా ఆర్థిక సమస్యలు అనేవి మీ జీవితంలో వస్తూ ఉంటాయి. కాబట్టి చపల చిత్తం అనేది మీరు తగ్గించుకోండి, లేదంటే మీ ఆత్మీయ వర్గం మీకు దూరం అవుతారు. ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చూపించారు. దీని ఫలితంగా మీకు చిన్న చిన్న జ్వరం రావడం, లేదంటే అవి పెద్ద సమస్యకు దారి తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా బాల్యంలోని జబ్బులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయని చెప్పొచ్చు. ఇకపోతే ఈ తులారాశి జాతకులు వివిధ రకాల ఇబ్బందులు, సమస్యల నుండి బయటపడడానికి, కెరీర్ పరంగా అనేక రంగాలలో అద్భుతమైన ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాలు తొలగించుకోవడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలను పాటించాలి. శనివారాలలో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగల ప్రసాదం, అలాగే నల్ల నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసిన తీపి పదార్థాన్ని పంచిపెట్టండి. ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన పనులను ఆది సోమవారంలో అస్సలు మొదలుపెట్టకండి. బుధవారం, శుక్రవారం, అలాగే శనివారం మీకు కలిసి వచ్చే రోజులు. ఇక అదృష్ట సంఖ్య మీకు 1, 2, 4. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారం లేదా అమావాస్య తిథుల్లో తప్పకుండా శ్రీ సూక్తం పఠించండి. ఇలాంటి పరిహారాలను క్రమం తప్పకుండా మీరు చేసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి అనుకోని లేనిపోని కష్టాలు, ఇబ్బందులు రావడం, అందరితో అనవసరంగా మాటపడడం, కష్ట నష్టాలు లాంటివి ఎదుర్కోవడం లాంటివి మీరు తప్పించుకోగలుగుతారు. అలాగే మీరు మీ జీవితంలో మీరు చేస్తున్న అన్ని పనుల్లో, అన్ని రంగాల వారు అద్భుతంగా ఆ శివయ్య అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అందుకుంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఈ మహాశివరాత్రిలోపు ఈ 3 తప్పులు అస్సలు చేయకండి. అలాగే మేము చెప్పిన విధంగా ఈ పరిహారాలను పాటించండి. ఆ శివయ్య అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.